ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. గత కొద్ది సంవత్సరాల నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలను ఆయన పరామర్శించారు. కనిగిరి నియోజకవర్గంలో పీసీపల్లె మండలంతో పాటు ఇతర గ్రామాల ప్రజల సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు జగన్. కనిగిరి నియోజకవర్గంలో పీసీపల్లెలో జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బతకలేక మందులు తినే కార్యక్రమం చేసినప్పుడు ఆ మందులు తిని ఆ పెయిన్ కిల్లర్స్ తీసుకున్నప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు ఆ పెయిన్ కిల్లర్స్ తీసుకున్నప్పుడు దాని ప్రభావం కిడ్నీస్ మీద పడి పూర్తిగా కిడ్నీస్ నాశనమయ్యే పరిస్థితిలోకి వస్తా ఉన్నది అని చెప్పి రిపోర్ట్లు ఆధారంగా చెప్తా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. అదే నాన్నగారి హయాంలో నల్గొండ జిల్లాలో ఇదే జరిగే కార్యక్రమం జరుగుతా ఉన్నప్పుడు ఇదే నల్గొండ జిల్లాలోనే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 1700 కోట్ల రూపాయలతో ఎస్ఎల్బిసి నీళ్లను తీసుకొని సర్ఫేస్ వాటర్ ద్వారానే మంచినీళ్లు ఇస్తేనే ఇది సాధ్యమవుతుంది, బోర్లు వేసే పరిస్థితి రాకూడదు, బోర్లు ఎక్కువ లోతుకు వేసినప్పుడు ఇదే పరిస్థితి వస్తుంది, కాబట్టి సర్ఫేస్ వాటర్ కెనాల్ వాటర్స్ ద్వారానే దీనికి పరిష్కారం ఉంటుంది అని చెప్పి ఆ దివంగత నేత సాగర్ నీళ్లు తీసుకొని పోయి నల్గొండకు తీసుకొని నల్గొండలో పెట్టించాడు. ఎస్ఎల్బిసి ద్వారా కూడా నల్గొండకు నీళ్లు తీసుకుపోయారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషి వల్ల ఇవాళ నల్గొండ జిల్లా సస్యశ్యామలంగాను ఫ్లోరైడ్ బాధితులు పూర్తిగా తగ్గించిన పరిస్థితుల్లోనే ఉంది. ఇదే ప్రకాశం జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితి పోవాలి అనంటే దీనికి ఏకైక మార్గం ఏమిటి అనంటే వెలుగొండ ప్రాజెక్టు ఒక్కటి పూర్తి చేస్తేనే ఇది సాధ్యమవుతుంది అని ఆ దివంగత నేత కృష్ణా జలాలను ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చే దానికోసం ఆ దివంగత నేత ఎవరూ ఊహించిన విధంగా ఏకంగా 18 కిలోమీటర్ల పాటు 2 సొరంగాలను తవ్వించడానికి ఆ దివంగత నేత పూనుకున్నాడు. ఇవాళ ఆ వెలుగొండ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు దాదాపుగా ఆ ప్రాజెక్టు కోసం 4700 కోట్ల రూపాయలు ఖర్చులు చేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో వెలుగొండ ప్రాజెక్టు గాలికి వదిలేసిన పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. ఇవాళ ఇదే వెలుగొండ ప్రాజెక్టు కోసం ఒక మొట్టమొదటి సొరంగం 18 కిలోమీటర్ల సొరంగంలో మొట్టమొదటి సొరంగంలో దాదాపుగా 13 కిలోమీటర్ల సొరంగం తవ్వి మరో 5 కిలోమీటర్లు తవ్వడానికి ఆ సొరంగం పూర్తవుతే నీళ్లు వచ్చే పరిస్థితి ఉన్నా పట్టించుకునే పరిస్థితి లేదు. రెండో సొరంగం మరో 18 కిలోమీటర్ల రెండో సొరంగంలో దాదాపుగా 10 కిలోమీటర్లు పూర్తయి మరో 8 కిలోమీటర్లు పూర్తి చేస్తే దాంట్లో నుంచి కూడా నీళ్లు వచ్చే పరిస్థితి ఉన్నా కూడా పట్టించుకోలేని పరిస్థితులు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది ఏమిటి అంటే కాంట్రాక్టర్ సరిగ్గా పనిచేయకపోతే ఆ కాంట్రాక్టర్ను తీసేసి కొత్త కాంట్రాక్టర్ను తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా టెండర్లు పిలిచి వెంటనే యుద్ధ ప్రాతిపదికన పని మొదలు పెట్టాల్సింది పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో తెలుసా? అదే కాంట్రాక్టర్ తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రికి వాటాలున్నాయి, ఆ మంత్రి చంద్రబాబు నాయుడు గారికి వాటాలు ఇస్తున్నాడు. ఆ వాటాలు ఇస్తున్నందువలన ఇవాళ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి అదే కాంట్రాక్టర్ ఏ పని చేయకపోయినా కూడా ఆ కాంట్రాక్టర్ కు ఎక్స్ట్రా క్లెయిమ్లు అని చెప్పి ఆ ఎక్స్ట్రా క్లెయిమ్లు చేపించే విధానం ఈపీసీ కాంట్రాక్టులలో లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కాంట్రాక్టర్ ను ఊడబెరకాల్సింది పోయి ఆ కాంట్రాక్టర్ కు 65 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా క్లెయిమ్లు ఇస్తాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన తర్వాత కనీసం ఆ కాంట్రాక్టర్ పనున్నా చేస్తున్నాడు అనంటే అది లేదు. ఆ పని చేతగాను, ఆ పని చెయ్యడు, వదిలేస్తాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు తోడుగా ఉంటారు. ఇంతటి దారుణంగా ఇవాళ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. దీనికి ఈ ఫ్లోరైడ్ పూర్తిగా కూడా పోయే పరిస్థితి రావాలి అనంటే మినరల్ వాటర్ ప్లాంట్లు కొద్దో గొప్ప పనిచేస్తాయేమో కానీ మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా ఉపయోగం లేని పరిస్థితిలోనే ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటే జరిగే పరిస్థితి. ఆరో ప్లాంట్ పెడితే నీళ్లలో నుంచి ఆరో ప్లాంట్ కానీ అయన్ ఎక్స్చేంజ్ ప్లాంట్లు కానీ ఇవన్నీ ఏం తీసుకొచ్చినా కూడా దాదాపుగా రికవరీ ఆఫ్ వాటర్ 30% 40% కన్నా ఉండదు. ఆ మిగిలిన ఆ ఫ్లోరైడ్ కంటెంట్ ను
తీసేసి ఆ 40% 30% నీళ్లు మాత్రమే ఉపయోగపడతాయి. ఆ మిగిలిన 60% నీళ్లు ఏదైతే బయటికి వస్తాయో ఆ 60% నీళ్లలో డైరెక్ట్ గా ఈ ఫ్లోరైడ్ కంటెంట్ పూర్తి కాన్సన్ట్రేటెడ్ లెవెల్లో ఉండడం వల్ల ఆ 60% నీళ్లను డిస్పోజ్ చేసే మెకానిజం ఉండదు. కాబట్టి ఆ నీళ్లు మళ్ళీ తిరిగి భూమిలోకే వెళ్ళిపోయి మళ్ళీ ఉన్న బోర్లలో మళ్ళీ ఫ్లోరైడ్ కంటెంట్ పెరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆర్ఓ ప్లాంట్లు లేకపోతే అయన్ ఎక్స్చేంజ్ మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టడం వల్ల పెద్ద ఎక్కువ ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వాలు అటువంటి కార్యక్రమాలు ఈ ఫ్లోరైడ్ కంటెంట్ నుంచి దూరం చేయాలి అంటే రక్షిత నీరు తీసుకొస్తేనే ఇది సాధ్యమవుతుంది. రక్షిత నీతిని తీసుకొచ్చే దానికోసం అని చెప్పి మన ఎంపీ గారు వైవి సుబ్బారెడ్డి గారు ఏకంగా ఎంపీ అయిన తర్వాత ఇక్కడ జరుగుతా ఉన్న పరిస్థితులను చూసి తట్టుకోలేక 2015 అంటే 2 సంవత్సరాల కిందటి నుంచి ఏకంగా స్టేట్ గవర్నమెంట్ కు సెంట్రల్ గవర్నమెంట్ కు రెండింటికి కలిపి ఏకంగా 10 లెటర్లు రాశాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి 5 లేఖలు రాశాడు. కేంద్ర ప్రభుత్వానికి మరో 5 లేఖలు రాశారు. రాస్తూ ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువై దానివల్ల కిడ్నీస్కు చెడిపోయే పరిస్థితి వస్తా ఉంది, దారుణమైన పరిస్థితిలో ఉన్నారు, తోడుగా నిలబడండి, ఆదుకోండి అని చెప్పి 10 లేఖలు రాశారు. 2 సంవత్సరాలు 2015లో మొదలైన ఈ పర్వం ఇవాళ 2017కు వచ్చింది. 10 లేఖలు రాశాడు. 10 లేఖలు రాసినా పట్టించుకునే పరిస్థితి లేదు. చివరకు ప్రధానమంత్రిని కలిశారు. ప్రధానమంత్రిని కలిసి అక్కడి నుంచి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి రక్షిత నీటి ఏర్పాటు కోసం అని చెప్పి ఒక పథకానికి నాంది పలకడానికి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు అక్కడికి పోయి ప్రధానమంత్రిని కలిసి అక్కడి నుంచి ప్రపోజల్ పంపించారు. పంపించిన తర్వాత ఇంజనీర్లతో తాను కూర్చొని పూర్తిగా సాగర్ నీళ్లను పైపుల ద్వారా ట్యాంకులు కట్టించి రక్షిత నీటి కింద ప్రతి గ్రామానికి నీళ్లిచ్చే విధంగా స్కీములు చేయడానికి దాదాపుగా 996 కోట్ల రూపాయలతో ప్రపోజల్ తయారు చేసి రూరల్ డెవలప్మెంట్ ఇక్కడ మినిస్ట్రీ ఇక్కడ ఇంజనీర్లు తయారు చేసి ఈ ప్రపోజల్ వైవి సుబ్బారెడ్డికి ఇస్తే వైవి సుబ్బారెడ్డి గారి ప్రపోజల్ తీసుకొని పోయి ఇదే పథకానికి కేంద్ర ప్రభుత్వం రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి ఇచ్చారు. రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆ పథకాన్ని చూసి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కి వెనక్కి పంపిస్తే మళ్ళీ ఈ స్టేట్ గవర్నమెంట్ దాన్ని రాటిఫై చేసి పంపించకుండా ఈ స్టేట్ గవర్నమెంట్ ఆ పథకాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఆ పథకానికి మార్పులు చేస్తూ ఇంకొక పథకం మళ్ళీ పంపించే కార్యక్రమం చేస్తా ఉంది. ఆ పథకానికి పూర్తిగా ఎప్పుడు ముందుకు వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలోకి తయారయ్యే పాలకులు రోజులు ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఇక్కడ జరుగుతా ఉన్న ఫ్లోరైడ్ ప్రాంతాల్లో జరుగుతా ఉన్న ఇబ్బందులు, జరుగుతా ఉన్న ఇక్కట్లు, తద్వారా కిడ్నీ పేషెంట్లకు ఏ రకంగా బతుకుతా ఉన్నారు, కిడ్నీ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ ఎంత అన్యాయంగా పనిచేస్తా ఉంది అని చెప్పడానికి మైకులకి నేను వాళ్ళకి ఇస్తాను. వాళ్ళనే కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాళ్ళ ద్వారా ఇక్కడ జరుగుతా ఉన్న పరిస్థితులు, ఇక్కడ జరుగుతా ఉన్న అన్యాయాన్ని, ఇక్కడ జరుగుతా ఉన్న పరిస్థితులకు ఆరోగ్యశ్రీ ఎంత తోడుగా నిలబడాలి అని చెప్పి అవసరాన్ని కనీసం చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుందేమో అని చూస్తాం. చంద్రబాబు నాయుడు గారికి ఒక్క విషయం చెప్పాలి. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పలుకుతాడు అని అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి వస్తేనే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పలుకుతాడు అనేది మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రకాశం జిల్లాకు వస్తా ఉన్నాడు. కిడ్నీ బాధితులతో తాను మాట్లాడబోతా ఉన్నాడు, కిడ్నీ బాధితుల కోసం తాను వస్తా ఉన్నాడు అని చెప్పి ఎప్పుడైతే జగన్ అనే వ్యక్తి